హాయ్ అండి, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రై. 3 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటోస్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత హై సిమ్లో కొంచెం వేడెక్కనివ్వాలి. మనకి ఎగ్ ఫ్రై 10 నిమిషాల్లో రెడీ అవుతుందండి. పచ్చిమిర్చి వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా సిమ్లో కలుపుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ మొత్తం వేసేసుకొని గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసేసి మరొకసారి కలపాలి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. రోటీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎగ్ ఫ్రై. నెక్స్ట్ టమాటా వేసుకోవాలి. ఈ విధంగా టమాటా మొత్తం వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మరొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం. ఆనియన్స్లోకి కారం, పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత ఎగ్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం ఎగ్ వేసుకున్న తర్వాత కారం, పసుపు, సాల్ట్ వేసుకుంటే అంత రుచి అనేది రాదండి. నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోవచ్చు. చిటికెడు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత తీసేసి ఎగ్ పాలగొట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా మొత్తం ఎగ్ మొత్తం ఇలా వేసేసుకొని గరిటెతో ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలపాలి. ఆయిల్లో ఇలా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. ఇలా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసేసి గరిటెతో ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయినట్టే. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి. ఎగ్ ఫ్రై రెడీ అయినట్టేనండి.